స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు తొక్కిస్లాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు తొక్కిస్లాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి వినయ్ ఉన్నారు. వినయ్, ప్రస్తుతం ఏం జరుగుతోంది? స్వాతి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈరోజు సీఎం, డిప్యూటీ సీఎం కూడా కొద్దిసేపు క్రితమే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు కూడా అధికారులపైన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంతమంది భక్తులు వస్తారు కనుక ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు, తమాషాలు అంటా కూడా అధికారులను చంద్రబాబు సీరియస్ అయ్యారని కూడా మనం చెప్పొచ్చు. దాని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ప్రజెంట్ మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఆ పద్మావతి పార్కులోనే నిన్న అంతమంది జనాలందరినీ కూడా హోల్డ్ చేశారు. అందుకనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పి కూడా స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. ఇక్కడ అధికారులందరితో కూడా ఈ ఘటనకు సంబంధించి వివరాలు అడిగి అన్ని కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే భక్తులు ఎంతమంది వైకుంఠ ఏకాదశికి సంబంధించి అంతమంది భక్తులు వస్తారు, ఎందుకు మీరు ముందస్తు చర్యలు చేపట్టలేదు, కోఆర్డినేషన్ ల్యాబ్స్ ప్రభుత్వానికి అధికారుల వైఫల్యం ఖచ్చితంగా ఉందని కూడా సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనా స్థలానికి వచ్చారు. అధికారులపైన లైవ్ లో ఉంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. తొక్కిసలాట ఘటన, రేపటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, మంత్రులు సత్యకుమార్, నిమ్మలతో పాటు పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో ఉన్నారు. వినయ్, చంద్రబాబు కొద్దిసేపటి కింద నుంచి కూడా మొత్తం ఎవరైతే గాయపడిన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి నిన్న ఘటన ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా తెలుసుకుంటా ఉన్నారు. నిన్న ఈ ఘటనకు గల ప్రధాన కారణం మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ పద్మావతి పార్కులో జనాలందరినీ కూడా పోల్ చేయడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని అక్కడ ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి భారీగా పబ్లిక్ అందరూ కూడా వస్తారు, కానీ ఇలాంటి ఓపెన్ ప్లేస్ లో పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇలాంటి ఓపెన్ ప్లేస్ లో పెట్టడం వల్లే ఈ తప్పిదం జరిగిందని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి నోటీసులు కూడా పెట్టారు. దాంట్లో భాగంగానే అటు సీఎం చంద్రబాబు కూడా అందరికీ ధైర్యం కల్పిస్తా ఉన్నారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు,
మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, మరొకసారి ఇలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు వాళ్ళందరూ కూడా ఆ భరోసా కల్పిస్తా ఉన్నారు. అదేవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇందాక ఈ ప్రాంతానికి ఘటనా స్థలానికి వచ్చారు. ఘటన ఏ విధంగా జరిగింది అనే దానిపైన స్థానిక అధికారులందరూ కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద 2 గేట్లు ఉండగా ఈ గేటు ఒకటే ఎందుకు ఓపెన్ చేశారు, రెండో గేటు ఎందుకు ఓపెన్ చేయలేదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగారు. మొత్తం అంతమందిని పబ్లిక్ ని ఎందుకు ఒక్కసారి హోల్డ్ చేయాల్సి వచ్చింది, తర్వాత ఒక్కసారి వదలాల్సిందనే దానిపైన క్వశ్చన్లు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ తిరుపతి తొక్కిసలాట ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే అటు సీఎం డిప్యూటీ సీఎం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా ఇది అధికారులు ఫెయిల్యూర్ అని చెప్పి కూడా అటు సీఎం డిప్యూటీ సీఎం కూడా